లకు వేదిక ముందున్న బంధువులకు నమస్తే. నా పేరు ప్రసాద్ అండి. బంధువులారా, ఇప్పుడు పోరాట వందనాలు అనేదానికంటే వర్గీకరణ వందనం అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. పోరాటం సాధించాం మనం. వర్గీకరణ సాధించాలి అంటే నా ఉద్దేశంలో మన బలం ఏంటి, మన బలగం ఏంటి, మన గలం ఏంటి వినిపిస్తేనే వర్గీకరణ సాధ్యమవుతుందని నా అభిప్రాయం. అలాగే బంధువులారా, మనం ఎప్పటి వరకు ఈ రిజర్వేషన్ ఊబిలో ఉందాం. ఇంకా రాబోయే కాలంలో ఎయిర్లైన్స్ ఆల్రెడీ ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా ఎన్నో ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ప్రైవేటీకరణకు గురి అవుతాయి. అప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలలో నేను SCB మాదిగా సీరియల్ నెంబర్ 32 అంటే పనికిరాదు బంధువులారా. మీరు విద్యాపరంగా, స్కిల్స్ పరంగా ఎదిగి ఉద్యోగాలు సంపాదించగలగాలి. అది మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు. నేను ఒక మాదిగా వానిగా 16 మల్టీనేషనల్ కంపెనీలలో, అది కూడా IT కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. ఇది కేవలం నాకు ఉన్న స్కిల్ కారణంగానే. అది కూడా ఒకే ఒక్క స్కిల్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. బంధువులారా, మీరు అంటే నేను ఇప్పుడు మన మాదిగ జాతి కూడా ఇదే సేవ చేస్తున్నాను. నేను విజ్డమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాను. ఆన్లైన్లో మన మాదిగ సోదరులకు, నా మాదిగ బిడ్డలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను నేను. ఈరోజు మీకు ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగాలు లేవు. మీరు HSBC, విప్రో ఇవన్నీ పేర్లు వినుంటారు, యాక్సెంచర్. అక్కడ ఇంగ్లీషే కావాలి మనకు ఫస్ట్. తర్వాత సంభాషణ నైపుణ్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. తద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి మనకు. మీరు ఇంకా కొన్ని రోజులలో ఇప్పుడు చెప్పినట్టు ఈ SCB సర్టిఫికేట్ పెట్టుకుంటే ఉద్యోగాలు రావు మనకు. మీకు స్కిల్స్ కావాలి, స్కిల్స్ నేర్చుకోండి. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు తద్వారానే మీరు ఉద్యోగాలు సాధించగలుగుతారు. ఉద్యోగాల ద్వారానే మన మాదిగ జాతి, ఏ జాతి అయినా సరే అభివృద్ధి చెందుతుంది బంధువులారా. కాబట్టి మన జాతికి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. అజయ్కి కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడైనా ఏ బస్తీ అయినా సరే, అదొక స్లమ్ కావచ్చు, గుడ్డి జోపిడి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. అన్న మా ఊళ్ళో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ రానందుకు ఇంటర్వ్యూలలో వాళ్ళు రాణించలేకపోతున్నారు అని నాకు చెప్పండి. నేను వస్తాను. 10-15 రోజులలోనే వాళ్ళను మాస్టర్ స్పోకెన్స్గా తీర్చగలను నేను. ఇది నా సత్తా బంధువులారా. నేను ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తాను. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కార్గిల్ యుద్ధంలో కూడా ఉన్నాను నేను. తర్వాత బయటకు వచ్చి 17 సంవత్సరాలు మల్టీనేషనల్ కంపెనీలలో కేవలం జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇంగ్లీష్ ఐ గాట్ మై జాబ్స్. 10 సంవత్సరాలలో 4,000 నుంచి 40,000 స్థితికి ఎదిగాను నేను. కంపెనీ వాళ్ళు పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకంటే నాకు ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉంది కాబట్టి, ఆ పర్సనాలిటీ నాకు ఉంది కాబట్టి బంధువులారా, ఈ రిజర్వేషన్ మనకు కావాలి, ఓకే. కానీ ఈ రిజర్వేషన్ ఊబి నుంచి మీరు బయటపడండి. ఉస్మానియా హాస్పిటల్లో నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక డిపార్ట్మెంట్ హెడ్ అతడు. కానీ అక్కడ ఉన్న చెప్రాసి గాడు, అంటే కావాలని గాడు అంటున్నా, వాడు ఏమంటాడంటే ఆడ సర్టిఫికేట్ గాడు రాడు అంటాడు. అంటే ఈ సర్టిఫికేట్ నుంచి మనం బయటపడాలి బంధువులారా. మాదిగా నీకు స్టేటస్ ఉంటే మాదిగా అన్నారు వాళ్ళు. ఈరోజు సమాజంలో స్టేటస్ చూస్తున్నారు. ఉన్నత కులాల వాళ్ళ అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తుంటే గద్ద వచ్చి కోడిపిల్లని ఎట్లా తనుకపోతుందో అట్లా మన మగ పిల్లలను ఉన్నత కులాల అమ్మాయిలు కొట్టేసుకుపోతున్నారు. ఈవెన్ అబ్బాయిలు కూడా, ఉన్నత కులాల వాళ్ళ అబ్బాయిలు కూడా మన అమ్మాయిలు, ముఖ్యంగా మన మాదిగ అంటే నేను మ్యారేజ్ బ్యూరో నడిపిస్తాను కాబట్టి నాకు తెలుసు, మన కులంలో ఉన్న అమ్మాయిలు కూడా మంచిగా చదువుకొని IT కంపెనీలలో జాబ్ చేస్తున్నారంటే లవ్లో పడేసి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఈరోజు ఏమైంది? మనం సంపాదిస్తున్న ఉద్యోగాలు, మనం ఎదిగిన సామాజిక స్థితి మనకు ముఖ్యమైనది బంధువులారు. కాబట్టి సామాజికంగా మీరు ఎదగాలని నా అభిప్రాయం, నా అభిమతం, నా అభ్యర్థన. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి సభను ఏర్పాటు చేసినందుకు నా మాదిగ బిడ్డ అజయ్కి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.